ఈరోజు డే ఇన్ మై లైఫ్లో మొన్న జామకాయ వేసి యాస్గార్డ్ జ్యూస్ చేశాను కదా, ఇలా యాపిల్ కూడా వేసుకోవచ్చని చూపించడం కోసం చూపిస్తున్నాను. యాపిల్ వేసి ఈరోజు యాస్గార్డ్ జ్యూస్ అయితే చేస్తున్నాను. యాస్గార్డ్ అంటే గుమ్మడికాయ. ఇది తాగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని మొన్న కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. నేనైతే ఈరోజు గింజలు కూడా ఉన్నాయి, చిన్న ముక్క లేతకాయ కూడా. యాపిల్ వేసుకుంటే కొంచెం గుమ్మడికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తాగచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఉత్తి గుమ్మడికాయ కూడా తాగొచ్చు, కానీ యాపిల్ కానీ టమాటా కానీ క్యారెట్ కానీ ఏదన్నా వేసుకుంటే కొంచెం గుమ్మడికాయ వాసన రాకుండా ఉంటుంది. ఈరోజు గింజలు కూడా వేసుకుంటున్నాను. నేనైతే వెనక లేయర్ కూడా తీయను, అంటే తోలు కూడా ఏమీ తీయను. ఇలా ఎక్కువగా నీళ్లు పోయకుండా చిక్కగా తాగితేనే, ఒక గ్లాస్ వచ్చినా సరే పర్వాలేదు, కానీ చిక్కగా తాగితే మంచిది. ఇంకా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు మటుకు డే బై డే తాగితే మంచిది. ఇప్పుడు వాతావరణం కొంచెం మారింది కాబట్టి మనం డీహైడ్రేట్ అవుతుంది అనే భయం అయితే లేదు. ఎండాకాలం అయితే ఇది తాగితే డిహైడ్రేట్ అవ్వదనే భయం అయితే ఉండదు. ఇది ఒక గ్లాస్ తాగడం మూలంగా హీట్ బాడీ ఉన్న వాళ్ళకి వేడిని తగ్గిస్తుందని కూడా చెప్పాను. ఇంకా ఇది తాగిన తర్వాత ఈరోజు గాడిద పాలు తాగుదామని చెప్పి మా ఇంటికి ఒక 40 minutes దూరంలో అయితే ఉంది. అక్కడికి వెళ్ళైతే ఈ గాడిద పాలు తీసుకొని వచ్చాం. ఇది వచ్చేసి ఒక 5 ml 100 రూపీస్, 150 రూపీస్ అలా కూడా చెప్తారు. 100 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ గాడిద పాలు అయితే బాగా పనిచేస్తుంది, దగ్గు జలుబు ఆయాసం ఉన్న వాళ్ళకి. మరి మీరు ఎవరైనా ట్రై చేయండి.